ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రికార్డు వర్షపాతం నమోదైంది. అయితే ఉదయం ఎండ, రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని పలు జిల్లాల్లో రికార్డు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం టైంలో వర్షం పడుతుండటంతో సిటీలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తా ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో రాత్రి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షం కూడా కురిసింది. పలు జిల్లాల్లో కూడా ఇదే అవకాశం ఉండే పరిస్థితి ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. ప్రధానంగా అటు గ్రేటర్ హైదరాబాద్ సహా మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, భువనగిరి జిల్లాల్లో మోస్తారు నుంచి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఈ వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ముఖ్యంగా అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, అటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరొక పక్క అటు వర్షం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వాన వచ్చే పరిస్థితి, దాంతో కొంత పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినటువంటి క్రమంలో నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. పూర్ణనగర్, బంజారాహిల్స్, జూబ్లీస్ ఏరియాల్లో వర్షాలు భారీగా కురిశాయి. వర్షం కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచి అటు వాహనదారులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. భారీ వర్షాల నేపథ్యంలో అటు ప్రజలకు అధికారులు కీలక సూచనలు కూడా చేశారు. వర్షం పడేటువంటి సమయంలో కరెంటు స్తంభాలకు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. అటు లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రాంతాల్లో కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాహనదారులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సూచిస్తా ఉంది. రాత్రి కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పడింది. దీంతో జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. సుమారు 2 గంటలకు పైగా కురిసినటువంటి వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో అటు ఏటీసీ అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్ కూడా అనుమతించలేదు. దీంతో విమానాన్ని నేరుగా బెంగళూరుకు పంపి ప్రస్తుతం సీఎం అక్కడే బస చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాలు కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, అటు మైదీపట్నంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. అటు కుతుబుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, మచ్చబొల్లారం వర్షం ఆ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. నర్సింగి, మణికొండ, ఉప్పలగూడలో వాన భారీగా కురిసింది. బండ్లగూడ, జాగీర్, కిస్మన్పుర, హిమాయత్ సాగర్ లో భారీ వర్షం పడింది. నాంపల్లి, ఆబిడ్, కోటి, బషీర్బాగ్ లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసినటువంటి పరిస్థితి. భారీ వర్షాల కారణంగా అటు నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ రోజు కూడా ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా హైదరాబాద్ కి వర్ష సూచన అయితే అటు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉందని చెప్పుకోవచ్చు. భారీ వర్షం వల్ల కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో
బీభత్సం సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఆర్థికంగా నష్టపోయారు. ప్రధానంగా బస్తీ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ నష్టం ఎక్కువగా ఉంది. ఇళ్లలోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి, రోడ్ల వెంట అటు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి, అటు ట్రాన్స్ఫార్మర్లు కూడా కొన్ని చోట్ల పేలిపోయి కొంత వర్షం నీటితోటి ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాల్లో సిటీలో విద్యుత్ సరఫరా ప్రస్తుతానికి అయితే నిలిపివేశారు. ఇంకా పునరుద్ధరణ కోసం అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఆ క్రమంలోనే ఈ వర్షాల ప్రభావం కొన్ని జిల్లాలకు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. చాలా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల ఇంకా వర్షాలు కురవట్లేదు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించినటువంటి కొన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతం వర్షాలు లేవు. ప్రధానంగా హైదరాబాద్ మహానగరాన్నే వర్షం ముంచెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాకేష్.